అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఉన్నారు. అలాగే ఈ రోజు అయితే అల్లూరు జిల్లాలోని అలాగే నిన్న ఈ రోజు కూడా మావోయిస్టులను అయితే హతం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న 6 ఈ రోజు 7 కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎలా జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న 6 హతం చేస్తారు, ఈ రోజు ఎంతమంది మీరు మట్టి పెట్టడం జరిగింది? ఈ ఆపరేషన్ సంభవ్ మనకి కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి ఈరోజు మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 7 మావోయిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం జరిగిన ఆ 7 మావోయిస్ట్ దగ్గర నుండి మనకి ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ అండ్ అమ్యునిషన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ దొరికినాయి. ఆ నంబర్స్ మీకు ప్రెస్ నోట్లో ఇచ్చిస్తున్నాం. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ముఖ్యమైన మనకి ఐడెంటిఫై అయిన లీడర్స్లో మెట్టూరు జగరావు అలియాస్ టెక్ శంకర్ కూడా న్యూట్రలైజ్ అయిన. మిగతా మావోయిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏఓబి ప్రాంతంలో వచ్చి వాళ్ళు ఇక్కడ షెల్టర్ జోన్గా ట్రై చేయడం జరుగుతున్నాయి. సో ఇప్పుడు దాకా ఈ టెక్ శంకర్తో సహా పూర్తిగా వాళ్ళ తరపున తెలిసిన మనిషితో ఐడెంటిఫై చేసి వివరణ మీకు ఇస్తాం. నిన్న హిట్మా ఉన్నారు కీలక నేతగా. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఎవరు కీలకంగా ఉన్నారండి? సో ఈ ఆపరేషన్స్లో మీరు మన స్ట్రాటజీ ప్రకారంగా చూస్తే తెలిసిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ 2-3 వీక్స్ నుండి ఈ ప్రాంతంలో మూవ్మెంట్ ఉంది. సో 13 మెంబర్స్కి న్యూట్రలైజేషన్ చేయడం జరిగినాయి. కొంతమంది పారిపోవచ్చు కానీ ఆల్రెడీ ఫారెస్ట్లో ఉండొచ్చు. దీనికి సమ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో యాజ్ అండ్ వెన్ మనకి ఆపరేషన్స్కి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ మన ఓఎస్డీ గారు ఇస్తే మన ఆపరేషన్ ప్లానింగ్ అండ్ ఆపరేషన్స్ లాంచ్ చేస్తాం. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందంటే నిన్న 6 ఉన్నారు, ఇవాళ ఇంకా 7 పట్టుకున్నారు. నిన్న ఇంకా ఇది జరుగుతుందండి, ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఆపరేషన్స్ నడుస్తున్నాయి. లెట్స్ సీ ఎంతమంది ఇప్పుడు ఉన్నాయి. అంటే మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా 50 మంది వరకు పట్టుకున్నా అన్నారు. ఇంకా దానికి సమీప ప్రాంతాల్లో ప్రజలను ఎటువంటి అప్రమత్తం చేస్తున్నారు, ఇంకా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి దాక్కోవడం కానీ ఎటువంటి ప్రక్రియలు కూడా కొనసాగకుండా వాళ్ళని ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారండి? ముఖ్యమైన మీరు అది ఆలోచించాలని విషయం, మావోయిస్ట్ ఇప్పుడు షెల్టర్ లాగా ప్రాంతాన్ని చూస్తున్నాయి. సో అదే విధంగా వాళ్ళకి ఈ మిలిటరీ ఫార్మేషన్స్ ఏదైనా ఉంటున్నాయి, దాంట్లో హిడమల్ ఉండొచ్చు కానీ టెక్ శంకర్ ఉండొచ్చు. వాళ్ళు ఆఫెన్సివ్ స్ట్రాటజీ వాళ్ళ మనిషి. మిగతా సిటీస్లో ఉంటే వాళ్ళు మోస్ట్ లైక్లీ షెల్టర్ కోసం ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు కానీ ఏమైనా లాజిస్టిక్స్ పర్చేస్ కోసం, లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఉండొచ్చు. సో మిగతా డీటెయిల్స్ యాజ్ అండ్ వెన్ డెవలప్ మీకు చెప్తాం. ధన్యవాదాలు. పరిస్థితి ప్రస్తుతం అయితే ఇప్పుడైతే కీలకమైనటువంటి నేతలు నిన్న హెడ్మాన్ అయితే పట్టుకున్న ఈ విధంగా హతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా నిన్న ఈ రోజు కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న 6 మట్టి పెట్టారు, అలాగే ఈ రోజు 7 కూడా మట్టి పెట్టారు. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. నిన్న ముఖ్యంగా హెడ్మాతో ఉన్నారు, ఈ రోజు మరొక వ్యక్తితో పాటు అలాగే మొత్తం 7 కూడా ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతంలో హతమార్చి వాళ్ళనైతే ఈ రోజు 5:30 ప్రాంతంలో చీకటి పడుతున్న సమయంలో ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగించింది. ఈ సమయంలోనే వాళ్ళని 7 పైన కూడా ఎదురుకాల్పులు జరిపి వాళ్ళైతే హతం చేసినట్టు కూడా ఆ జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV, అల్లూరు సీతారాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.